పెద్ద సైజ్ బ్లౌజ్‌ని కటింగ్ చేసుకోవడం ఈరోజు చూద్దాం. దీనికోసం ముందు బ్లౌజ్ పీస్‌ని రెడీ చేసుకొని ఇలా 2 ఫోల్డ్ చేసుకోండి. దీనికి కింద సైడు ఈక్వల్‌గా ఉండేలాగా ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకొని స్ట్రెయిట్ లైన్ గీసేసుకోండి. దీని తర్వాత కింద నడుం పట్టీ కోసం ఒక పావించ్ అనేది మనం కింద ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి హైట్ తీసుకోవాలి. దీనికోసం నేను ఈ బ్లౌజ్‌కి 14 ½ ఇచ్చారు. ఈ 14 ½ మనం సైజ్ అనేది హైట్ తీసుకుందాం. ఈ హైట్ 14 ½ తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది కూడా మనం ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు 14 ½ మార్క్ చేస్తున్నాను చూడండి. ఇలా 14 ½ మార్క్ చేసిన తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి. కింద పావించ్ తీసుకున్నాం కదా! పైన హాఫ్ ఇంచ్ అనేది తీసుకోవాలి షోల్డర్ దగ్గర. ఇప్పుడు పైన 14 ½ అండ్ హాఫ్ ఇంచ్ 15 ఇంచెస్ తీసుకోవాలి. ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి షేప్ అనేది ఎక్కువ తక్కువ లేకుండా అన్ని వైపులా సమానంగా ఉంటుందన్నమాట. మొత్తం కూడా 15 ఇంచెస్‌కి వస్తుంది. ఇలా డబుల్ లైన్ డ్రా చేసుకుంటే మనకి ఖర్చులు అనేది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడొచ్చేసి మనకి షోల్డర్‌కి, నెక్‌కి 5:35 అనమాట. పావించి తక్కువ 6 ఇంచులు. ఇప్పుడు షోల్డర్ ఏమో 3 ఇంచెస్ తీసుకోవాలి. నెక్ వచ్చేసి 2:35 తీసుకోవాలి. అదే హైట్‌ని మనం షోల్డర్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకొని కింద కూడా 5:35కి గీసేసుకొని ఇలా బాక్స్ షేప్ అయితే డ్రా చేసేసుకోవాలి ఆర్మ్ హోల్ సైడ్. ఇలా ఆర్మ్ హోల్ సైడ్ అనేది డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నడుం పార్ట్‌ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నడుంలో నాకు 38లో 4 పార్ట్స్ చేస్తే ఎంతొస్తుందో అలా మార్క్ చేసుకున్నాను. దాని తర్వాత 1 ఇంచ్ యాడ్ చేసుకొని ఖర్చులకు 2 ఇంచెస్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదే కొలతను మనకి కింద ఎలా వచ్చిందో అలాగే మనం పైన కూడా మార్క్ చేసుకోవాలి. అంటే చెస్ట్ దగ్గరికి లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకుంటే మనకి ఈక్వల్ అవుతుందన్నమాట. సైడ్ జాయింట్స్‌కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోండి. ఇలా రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకోండి. ఇలా రౌండ్ షేప్ ఇచ్చుకున్న తర్వాత మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఎంత వస్తుందో కొలుచుకోండి. నాకు 9 ½ వచ్చింది. నాకు సరిపోతుందనమాట. నాకు ఆర్మ్ హోల్ సైడ్ అంతే వచ్చింది ఇచ్చిన బ్లౌజ్‌కి కస్టమర్ అది. సో, అలా సెట్ అయిపోతుంది. ఇప్పుడొచ్చేసి నడుం పార్ట్ తీసుకోవాలి. నడుం పార్ట్‌కి మనం ఇలా నడుముని 2 ఫాల్డ్స్ చేసుకొని ఇలా పెట్టేసుకొని పైన ఒక పావించిని యాడ్ చేసుకుంటే మనకి నడుం సైజ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌కి నెక్ అనేది ఎలా తీసుకోవాలి. ఇలా జాయింట్స్ అనేవి 2 కూడా జాయింట్ చేసుకొని పెట్టుకోండి. ఇలా ఈక్వల్‌గా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఒక పావించ్ అనేది తీసుకున్నాం కదా! ఇక్కడ నుంచి పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. పైన ఖర్చుకి కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇలా పెట్టుకొని పైన షోల్డర్ హాఫ్ ఇంచ్ వదిలేసుకొని ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా సరి సమానంగా చూసుకుంటూ మనకి నెక్ అనేది చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి. ఇదైతే బ్లౌజు బాగా సాగిపోయింది ఇచ్చారు కాబట్టి మనకి ఇలా వస్తుంది. సో, ఇలాగా మనం నెక్ అనేది డ్రా చేసుకోవాలి రౌండ్ నెక్‌ని. ఇప్పుడు కట్ చేసుకునేటప్పుడు కింద ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలేసుకున్నాం కదా! ఈక్వల్ చేసుకోవడానికి. అది ఆ హాఫ్ ఇంచ్‌ని కట్ చేసేసుకుందాం. ఇప్పుడు స్ట్రైట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నెక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. నెక్ పార్ట్ అనేది కట్ చేసుకుంటే మనం మిగతా పార్ట్‌లని తర్వాత కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నెక్ పార్ట్ అనేది ఎందుకంటే అది కరెక్ట్‌గా వస్తే మిగతా అన్నీ ఈజీగా అవుతాయి కాబట్టి ఫస్ట్ నెక్ తర్వాత ఆర్మ్ హోల్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా! ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవడం చెప్తాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా సేమ్ అలాగే కింద ఈక్వల్ చేసుకోవాలండి. బ్లౌజ్ పీస్‌ని 2 ఫోల్డ్ చేసుకొని 4 ఫోల్డ్స్ వచ్చేలా చూసుకోవాలి. అంటే 2 జాయింట్స్ మనకొచ్చేయాలి. కింద ఒక హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాం కదా! తర్వాత ఒక పావించు, తర్వాత ఒక ముప్పావించు. అంటే దగ్గర దగ్గర ఒక 1 ½ మనం వదిలేసుకోవాలన్నమాట. ఎందుకంటే పెద్దవాళ్ళ సైజ్ బ్లౌజులకి మనం ఒక పావించి మడత పెడతాం. దాని తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది మనం ఖచ్చితంగా చేతి పనికి వదులుతాం కదా! అందుకు. ఇప్పుడు 9 ఇంచెస్‌కి హైట్ తీసుకొని పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుకోవాలి. నాకు హైట్ 9 ఇంచెస్ ఇచ్చారు కాబట్టి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి డౌన్ వచ్చేసి 3 ½ తీసుకోవాలి. 38 కదా! దానివల్ల మనకి డౌన్ వచ్చేసి 3 ½ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి 2 ఇంచెస్ తీసుకోవాలండి పైన పార్ట్‌కి. ఇక్కడ నుంచి మనకి 9 ½ వచ్చింది కదా! 9 ½ మార్కింగ్ చేసుకోవాలి డౌన్ వచ్చేసి. 9 ½ మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద సైడ్ కూడా మనకి ఎంత లూజ్ అయితే కావాలో అంత లూజ్‌ని మార్క్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని పక్కన ఖర్చు కూడా ఒక 2 ఇంచెస్ ఇచ్చేసుకొని డ్రా చేసుకోండి. మనకి సైడ్ అనేది ఖచ్చితంగా అతుకులు పడతాయన్నమాట. ఎంత
ఎంత పెద్ద పన్నా అయినా సరే మనకి సింగిల్ బ్లౌజ్ వచ్చేసరికి అతుకులు పడతాయి. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు సెంటర్ పాయింట్ దగ్గర కట్స్ ఇచ్చేసుకోండి. ఇలా హ్యాండ్స్ అయితే మనకి రెడీ అయిపోతాయి. ఎక్స్ట్రా వేస్ట్ క్లాత్ ఉన్నది మొత్తం కూడా కట్ చేసేసుకోండి. దీనివల్ల ఇప్పుడు మనకి ఈజీ అయిపోతుంది. మనకి ఖర్చు ఎంత కావాలనేది ఒక క్లారిటీ వస్తుందన్నమాట. దీని తర్వాత ఇప్పుడు మనకి లోతు తీసుకోవాలి. ఇక్కడైతే మనం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అప్పుడు ఈ లోతు తీసుకునేటప్పుడు 1 ఇంచెస్ తీసుకోవాలి. 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ కూడా చివర్లో కూడా అంచు దగ్గర నుంచి ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుంచి ఇక్కడ 1 ఇంచ్కి ఫోల్డ్ చేసుకుంటే మనకి మధ్యలో సెంటర్ అనేది వస్తుంది. ఈ సెంటర్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకొని ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి స్లోగా డ్రా చేసేసుకోండి. ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది లోతు పోతుందన్నమాట. ఇలా లోతు తీసుకున్నాన్ని కట్ చేసేసుకుందాం. సైజ్ బ్లౌజులకి ఎప్పుడైనా సరే ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ ఒక పాయింట్ అనేది ఎక్కువ తక్కువగా తీసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ ఎలా ఎక్కడైతే 1/2 ఇంచ్ తీసుకున్నామో అలానే మనకి ఫ్రంట్ పార్ట్ దగ్గర కూడా 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఈక్వల్గా తీసుకోవాలన్నమాట రెండింటికి కూడా 1/2 ఇంచ్లో. కొంచెం ఎక్కడైనా ఇక్కడ 1/4 ఇంచ్ తీసుకుని అక్కడ 3/4 ఇంచ్ తీసుకున్నామంటే తేడా వస్తుంది. ఒకవైపు లాగి పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఫ్రంట్ మెయిన్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ డాట్కి పట్టుకొని ఇలాగా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఖర్చులతో సహా. ఇలా మార్కింగ్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ని మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది వస్తుంది. మనకి క్రాస్ ఎటు సైడ్ ఉందో అటువైపు మనం చెక్ చేసుకొని ఇలా బ్యాక్ పార్ట్ని బ్లౌజ్ మీద పెట్టుకొని మనం ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా దీన్ని స్కేల్తోనే ఒకవైపు ఇలా మన స్ట్రైట్గా ఉండే లైన్స్ అన్నీ కూడా డ్రా చేసేసుకోవాలి. ఇక్కడ మనకు ఆర్మ్ హోల్ దగ్గర కానీ మనకు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ నెక్ రౌండ్ షేప్ దగ్గర కానీ మనం చేతితో డ్రా చేసుకోవచ్చు స్కేల్ లేకుండా. ఇలా అయితే త్వరగా అయిపోతుంది. ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మనం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ దగ్గర మళ్ళీ మన ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇక్కడ ఎలాగైతే మనకి రౌండ్స్ వస్తాయో అక్కడ రౌండ్స్ అయితే షేప్ ఇచ్చేసుకోండి. ఇక్కడ డౌన్ వచ్చేసి మనకి సేమ్ 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలని చెప్పాను కదా, అలా 1/2 ఇంచ్ అనేది డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ డౌన్ వచ్చేసి ఎంత వస్తుంది మనకి నెక్ అనేది చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ అనేది వదిలేసుకోండి. ఇలా 1/2 ఇంచ్ వదిలేసుకున్న తర్వాత డౌన్ ఇక్కడికి ఎంత వచ్చింది ఇక్కడ మార్క్ చూపిస్తున్నట్టు మార్క్ చేసుకోండి. పైన ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు వదులుకోండి. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత బాక్స్ షేప్ డ్రా చేసుకొని ఒక వచ్చిన దాని ప్రకారం మనం షేప్ అనేది రౌండ్ ఇచ్చుకోవాలి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం ఎక్కువ డీప్ ఇచ్చుకోము. ఇప్పుడు షేప్ బెల్ట్ దగ్గర నుంచి మనకి హుక్స్ పట్టీ వైపు మార్క్ చేసుకొని ఇక్కడ కూడా 1 ఇంచ్ లేకపోతే 1.5 మనకి వాళ్ళ హుక్స్ పట్టీని బట్టి మనం సైజ్ తీసుకోవాలి. నేనైతే 1.5 తీసుకుంటాను. ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని కిందకి డౌన్ షేప్ దగ్గరికి ఇచ్చుకోవాలన్నమాట. మెయిన్ డాట్ దగ్గరికి. ఇక్కడ చూడండి మనకి ఈక్వల్గా వచ్చేసింది, సరిపడా వచ్చిందనమాట. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మనకి సైడ్ కూడా మనకి ఈక్వల్గా వచ్చిందా షేప్ బెల్ట్కి పైకి అని చెక్ చేసుకోవాలి. నాకు ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకున్నాను. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ వచ్చేసి మనకి ఎటువైపు తీసుకున్నామంటే ఎప్పుడైనా సరే రౌండ్స్ ఎన్నోవైపు అంటే ఆర్మ్ హోల్ దగ్గర కానీ మన నెక్ డిజైన్ దగ్గర కానీ మనం కట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ కట్ చేసుకుంటే నెక్ అనేది అటు ఇటు కదలకుండా ఉంటుందన్నమాట. షేప్ అనేది పాడవదు. సో ఇప్పుడు మనం మొత్తం కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పటి వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మళ్ళీ ఒకసారి కామెంట్ చేయండి, నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీకు అర్థమైతే కనుక మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి మొత్తం టోటల్గా కింద పట్టీ వేసుకుంటాం కదా, బ్యాక్ పార్ట్ని మొత్తం కూడా కొలత కొలుచుకొని కింద 1.5కి మనం ఇలా పట్టీ రెడీ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు షేప్ బెల్ట్కి వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ మొత్తం లెంత్లో ఒక 1 ఇంచ్ తగ్గించుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లెంత్ వస్తుంది. ఇప్పుడు అంతే లెంత్లో మనకి ఏ పార్ట్ అయినా సరే ముందు షేప్ బెల్ట్కి ఫస్ట్ సైడ్ ఏమో 3 ఇంచెస్, తర్వాత 2.5కి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్ పీస్ని రెడీ చేసుకోండి. టూ పీసెస్ అనేది తయారు చేసుకోండి. ఎక్స్ట్రా లోపల గట్టిగా కావాలనుకుంటే ఇంకో 2 పీసెస్ని రెడీ చేసుకోండి. ఉక్స్ కాజా పట్టి ఇలా తీసేసుకోండి. అంతేనండి.
ఇంకొక 2 పీసెస్‌ని కూడా షేప్ బెల్ట్‌ని ఇలా 4 పీసులు వచ్చేలాగా తయారు చేసుకోండి. క్రాస్ పీస్‌లు అనేవి మెడ పట్టీకి తర్వాత ఉన్న క్లాత్‌లో కట్ చేసుకున్నాను. అంతేనండి, సింపుల్‌గా ఉంటుంది. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. థ్యాంక్ యూ.